జై హింద్ ఫ్రెండ్స్. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేరు వింటేనే తెలుగు జాతిలో ఒక తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఉత్తేజం, ఉత్సాహం, అదే రకంగా ఒక 75 సంవత్సరాల్లో 25 సంవత్సరాల యువకుళ్ళ ఏ రకంగా అయితే ఆయన పనిచేస్తున్నటువంటి తీరు, ఇది అంతా కూడాను మన అందరి ముందు అందరికి కూడాను తెలిసిన అవసరం. రేపు 20th ఏప్రిల్ ఆయన యొక్క బర్త్డేని పురస్కరించుకొని ఎన్ఆర్ఐ గల్ఫ్ కౌన్సిల్ కువైట్ లో నివసిస్తున్నటువంటి వెంకట్ కోడూరి గారి ఆధ్వర్యంలో ఒక మహా రక్తదాన శిబిరాన్ని కువైట్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ నాకు తెలిసి ఏకైక రాజకీయ నాయకుడై ఉంటారు. మన తెలుగువాడిగా మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి అంశమే. దాంతో పాటు పైపెచ్చు మీరు ఒకసారి గమనిస్తే కనుక మొత్తం భారతదేశం సైతంలో కూడాను హీఈస్ ద యునీక్ పొలిటికల్ పర్సనాలిటీ. ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడాను కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నాకు తెలిసి 30 నుంచి 35 దేశాల్లో సైతం కూడాను నిరసన గళం విప్పారంటే కనుక అది తెలుగువారి యొక్క ఆత్మగౌరవం అన్న నినాదంతో ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ సుప్రీమో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు జనాల మనసుల్ని ఏ రకంగా అయితే దొంగలించారన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి మహానేత యొక్క బర్త్డే సందర్భంగా కువైట్ లోని అధాన్ హాస్పిటల్ నందు 17th ఏప్రిల్ మధ్యాహ్నం 1 గంట నుంచి కువైట్ లోనే ఈ రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కువైట్ లో నివసిస్తున్నటువంటి తెలుగువారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆంధ్రానా, తెలంగాణ లేకపోతే ఇంకో రాష్ట్రమా కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేటటువంటి వారు ప్రతి ఒక్కరు కూడాను మీరు సమయం కేటాయించి ఇక్కడికి వెళ్లి రక్తదానం చేయాలని చెప్పేసి మైనారిటీ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫు నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి నాయకుడు 100 సంవత్సరాలు వర్ధిల్లాలని చెప్పేసి, అటువంటి నాయకుడి యొక్క అవసరం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉందని చెప్పేసి, తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, తెలుగువారి యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడటానికి నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యం. కాబట్టి ఆయన 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో పాటు వర్ధిల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.